ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే మరొక పర్యాయము కృతజ్ఞత చెల్లిస్తూ, దేవా, ప్రపంచంలో ఎంతోమంది దేవులు, దేవతలు, దైవాలు, అమ్మతల్లు, అశ్రమలు, దేవా, మనుషులే దైవముగా పూజించబడిన ఈ దినాల్లో దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడేని సృష్టికర్తన దేవుడిగా ఈ సమస్త భూమండలమునకు, దేవా, నరక పరలోకమునకు అధిపైతైన మా గొప్ప దేవా, అయా, నీ నామములో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ధన్యత మాకు ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు. సంఘములో రేపటి చిన్నపిల్లల యొక్క దేవా, వారి భవిష్యత్తు కొరకు, సంఘములో యవనస్తులు వారు దేవా ఆత్మీయంగా వర్ధిల్లి సంఘ క్షేమాభివృద్ధి కొరకు తల్లిదండ్రులను ప్రభా ఆనందపరిచే వారి గుండెలాగున అయా, వారిలో అపవాది తంత్రములు పనిచేయకుండా నీ రక్తంలో వారు చిన్నపిల్లలప్పుడే నీ రక్తంలో కడగబడి నీ రాజ్యంలో స్వతంత్రించుకున్న వారుగా దేవా, నీవే వారిని నరక ప్రాప్తిని సిద్ధపరిచి నీ రాజ్యం కొరకే నీ రక్తంలో కొని నీ రాజ్యం కొరకే వారిని బలపరచుమని యెహోవా ఈరాని ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 397 పాట పాడుకుందాం. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమన్ జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, శరీరాశలపై ఆశలుండు ఈ ధరణియందు సుఖభోగములుగా జీవింతురు ఈ ధరణియందు వారి యోహాల్లో దినమెల్ల చెడియున్నవి, వారి యోహాల్లో దినమెల్ల చెడియున్నవి, వారి పాప జీవితమంతా శాపమేగా, వారి పాప జీవితమంతా శాపమేగా. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ధనాపేక్షకులెందరూ గలరు ఈ ధరణియందు, ధనముపై మనసు నిల్పెదరు ఈ ధరణియందు, వారి కలవరమంత ధనమే, వారి కలవరమంత ధనమే, వారి బ్రతుకంత క్షీణతయే, వారి బ్రతుకంత క్షీణతయే. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకొనుచు
శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకొందుము. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయమును మనము ధ్యానించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసు చెరసాల్లో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ యొక్క 7వ అధ్యాయమును రాస్తూ వారి జీవితంలో ప్రభువుని ఎట్లా ప్రేమించాలి, వారి హృదయముతో పరిశుద్ధితో దేవుని ఎట్లా వారు ఘనపరచాలి అనేది పౌలు తన జీవితాన్ని ఆధారముగా వారి యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండమని వాళ్ళని హెచ్చరిక చేసినట్లుగా ఈ మొదట వచనము మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. కనుక ఏమని పిలుస్తున్నాడు అంటే వాళ్ళని ప్రియులారా, అన్నదమ్ములారా, అక్కజల్లారా, నా ఇంటి వారులారా, నా స్నేహితులారా, నా బంధువులారా, నా ప్రియులారా అన్నట్లుగా పౌలు వారి ఇక 2వ కొరింథీ సంఘానికి వాళ్ళకి పౌలుకి ఉన్న సంబంధాన్ని ప్రియులారా అంటూ ఉన్నాడు. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏమిటి ఈ వాగ్దానములు అని మనం గమనిస్తే, వాగ్దాన పుత్రుడైన యేసుప్రభువారు ఈ లోకానికి మన కొరకే ఆయన పశు బాలుడుగా వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి సర్వలోక పాప పరిహారము కొరకే రక్త ప్రోక్షణ చేశాడు. ఆయన ఈ లోకానికి మన పితరులైన ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము దేవుడు ఏమిటంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారిని విడిపించి తీసుకొని వస్తానని చెప్పి దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఇచ్చిన వాగ్దానమును ఐగుప్తు నుంచి వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనకు శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహింపడును అనే వాగ్దానమును కనుక ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి కనుక ఆయన వాగ్దాన పుత్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి రక్తపురోసనం పాప విమోచనము చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చేవాడు ఇటువంటి వాడని బైబిల్ సెలవిస్తున్న నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడడానికి ఆయన నరమాత్రుడు కానే కాదు. కనుక కొంతమంది మనుషులు ఒక మాట ఇస్తారు, వాగ్దానం ఇస్తారు, ఒక మాట నెరవేరుస్తారని చెప్తారు. మనుషులు మాటలు నీటి మూట వంటి వలె మనుషులు మాటలు తప్పిపోయిన వారు ఉంటారు. మనుషులు వాగ్దానం చేసి తప్పిపోయిన వారు ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని విశ్వాసం ఉంచే పరిశుద్ధులని ఆయన విశ్వాసం ఉంచి సేవ చేస్తున్న తన సేవకులైన వారిని నిత్యరాజ్యమైన మోక్షానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చేవాడు ఆయన నమ్మదగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ కొరింథీ సంఘస్థులారా, నా ప్రియులారా, ఈ వాగ్దానమును మనకు ఈ వాగ్దానం ఉన్న గనుక మనం ఎట్లా ఉండాలి దేవుని కొరకంటే భయముతోనూ పరిశుద్ధితోనూ సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రములుగా చేసుకొందుము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కొరింథీ సంఘంలో నామకార్థ క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు, అవిశ్వాసులు, భక్తి కలిగిన విశ్వాసులు గనుక శిష్యులు లాంటి వారు, ఆత్మ సంబంధమైన వారు కూడా పరిచారకులు, దేవుని సేవ చేసి మందిరములో ఆత్మను తీసుకొచ్చేవారు కూడా ఉన్నారు. అందుకే అక్కడున్న వారి విషయంలో పౌలు ఏమంటే మనము దేవుని భయముతో ఉండాలి. కనుక భయము సామెతలు 1:7 కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కీర్తన 34:7 ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.
కనుక భయభక్తులు కలిగిన ఐగుప్తీయులు వారు ఆ యొక్క చుట్టూ కూడా దేవదూత ఉండి ఏ ద్వారబంధానికైతే నిలువు ద్వారా అడ్డు ద్వారానికి రక్త ప్రోక్షణ ఉండదో భయం లేని వారిలో గృహంలో గనుక ఆ సంహార దూత ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరిలో కూడా గనుక మరి శత్రువైన మరణ దూత ప్రవేశించి వారు నాశనం చేయకుండా ఐగుప్తుల యొక్క తొలుచూలు సంతానము, ఐగుప్తు యొక్క పశువాదులను, ఐగుప్తు దేశమంతా కూడా దరిద్రుడు బీదవాడు మొదలుకొని రాజకుమారుడు వరకు కూడా ఆ దేశంలో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని భయముతోనూ, రెండోది దేవుని భయముతోని పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమండి. మాట యందు, చూపు యందు, తలపు యందు, ఆలోచన యందు, నడక యందు, ప్రవర్తన యందు, అరికాలు నన్నెత్తు వరకు కూడా మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులయుండుడి అని వాక్యము చూడండి. తెస్సలోనికీయుల పత్రికలో మనం చదువుకున్నాం గతసారి. ఇక్కడ మనం గమనించిన 4వ అధ్యాయంలో చూడండి ఏం సెలవిస్తుంది. ఇక్కడ 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధి యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. చూసారా? కనుక మీలో ప్రతివాడు అన్యజనుల వలె కాకుండా తన ఘటమును ఎట్లు కాపాడుకొని పరిశుద్ధముగా ఉంచుటే దేవుని యొక్క చిత్తము. కనుక 3వది చూస్తే సంపూర్ణ చేసుకొని, అంటే దేని విషయమును సంపూర్తిగా మనము చేసుకోవాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అంటే మన జీవితంలో ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చూడరాని దృశ్యాలు, ఆడరాని మాటలు కూడా కొన్నిసార్లు మన శరీరంలో, మన అవయవాల్లో, మన నోట్లో, మనం లోకంలో ఉన్నా గనక వీటన్నిటి నుంచి కనుక కల్మషము నుండి, అని ఇక్కడ మనం చూస్తే సమస్తమైన కల్మషం అని రాయబడుతూ వచ్చింది. కనుక లేచిన మొదలుకొని రాత్రి పండుకున్నంత వరకు కూడా మన జీవితంలో ఏ కల్మషం చూడండి. ఆకాశ పక్షులు ఆకాశం మీద వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అవి మన తల మీద వచ్చి గూడు కట్టలేవు. అలాగే మోహపు చూపు వ్యభిచారము కన్నా నేరము, పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగిలించుకుందువు అనేది కల్మషము. కనుక అరికాలు నన్నెత్తు వరకు కూడా మనలో శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకొందుము. యోసేపు తన్ను తాను పొతిఫర భార్య నుంచి పవిత్రం చేసుకోవడానికి, తన శరీర కోరికలను నెరవేర్చడానికి ఇష్టపడక తన దేవుని సంతోషపడడానికి ఇష్టపడ్డాడు. దావీదు నేను రాజుని కదా, నన్ను ఎవడడుగుతాడు అనుకున్నాడు. కనుక అడిగిన దేవుడే తన సేవకుని పంపించి అడిగినప్పుడు దావీదు తన శరీరమును కలిగిన అపవిత్రతను, తన శరీరం కలిగిన కల్మషము నుండి తిరిగి దావీదు ఒప్పుకున్నాడు. నేను పాపము చేశాను అని యథార్థముగా. అందుకే దావీదు గురించి ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో యేసు ప్రభువుకు స్త్రీని రాలిసులు వచ్చినప్పుడు ఈమె మోషే ధర్మశాస్త్రం విరోధంగా వ్యభిచారం చేసింది, ఇటువారిని చంపాలని వాళ్ళు తీసుకొచ్చారు. కనుక అప్పుడు ప్రభు అడగాలి, సరే ఈమె వ్యభిచారం చేసింది, ఈమెను తీసుకొచ్చారు, ఆ పురుషుడేడని ప్రభువు అడక్క ఏమడిగాడంటే, సరే ఈమె పాపము చేసింది, రాళ్ళతో కొడతారు మంచిదే, మీలో పాపము లేనివారు ఈమె రాయి వేయండి అన్నప్పుడు, కనుక ఈమెమో బయటపడిన పాపి, వాళ్ళేమో రహస్య పాపులు. కనుక వాళ్ళ రాళ్ళు అక్కడ పడిసి ఒకరి వెంట ఒకడు వెళ్ళిపోయారు. ఎందుకంటే తిరిగి రాళ్ళతో ఆయనే నన్ను మమ్మల్ని కొడతాడేమో అని భయముతో వారు వెళ్ళిపోయారు. ప్రియా సహోదరి సహోదరుడు, గిన్నెయు పల్లెము వెలుపులు శుద్ధి చేసినట్లుగా లోపల శుద్ధి చేయాలి. అలాగే మన హృదయం శుద్ధి చేయాలి, మన నోరు శుద్ధి చేయాలి, మన కళ్ళు శుద్ధి చేసుకోవాలి, మన చెవులు శుద్ధి చేసుకోవాలి, మన చేతులు శుద్ధి చేసుకోవాలి, మన పాదములు దుష్టుల ఆలోచన నడవకూడదు, పాపులు నిలిచే చోట నిలవకూడదు, అపహాసులు కూర్చునే చోట కూర్చోకూడదు. కానీ నీ పెదవులు అబద్ధం ఆడుతున్నాయి, నీ నాలుక కీడిని బట్టి మాట్లాడుతుంది, నీ నాలుక కింద సర్ప విషయం ఉంది, నీ కళ్ళు కామప్ప కళ్ళు, నీ చేతులు రక్తంతో ఉన్నాయి, నీ వేలు దోషముతో ఉన్నాయి. కనుక హృదయం మోసకరమైంది, నీ దేహము నీ పాదములు కీడి చేయడం పరిగెత్తేవి. కనుక నీ పాపములు ఎన్నని తల వెంట్రుకి మించినవి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పందికి
బురద ఎంత ఇష్టమో మానవ యొక్క జీవితంలో ఈ దేహమునకు పాపమంతే ఇష్టముగా కలిగిన వాడు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెతులుగా అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభువా నేను నీకు శిక్ష విధించును, వెళ్ళి పాపము చేయు కంటే. ఆమె ఈ శరీరం కలిగిన ఈ కల్మషము నుండి, ఈ పాపము నుండి, ఈ దుష్టత్వము నుండి గమనించారా గనుక భయముతోనూ పరిశుద్ధితోనూ సంపూర్ణ చేసుకొనుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రం చేసుకుందాము. శరీరమును కలిగిన కల్మషము, ఆత్మ కలిగిన కల్మషము నుండి మనము అనుదినము రాత్రి పండుకొనే ముందు, ఉదయం లేచే ముందు, ప్రభువా ఈ దినం నేను ఏ పాపంలో పడకుండా నాకు సహాయం ఇచ్చే అని ప్రార్థన చేసుకోవాలి. రాత్రి పండుకున్నప్పుడు, ప్రభువా ఈ దినము నేను ఏ పాపంలో పడి ఉన్నానో అవి నన్ను ఒప్పుకుంటున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధపరచు, నా శరీర అవయవాలు కలిగిన అపవిత్రతను, నా ఆత్మ కలిగిన కల్మషమును నుండి నీ రక్తము ద్వారా నన్ను కడుగు పవిత్రపరచు. మనం రోమపత్రికలో 5వ అధ్యాయంలో మనము నీతిమంతులుగా చేయబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట 5వ అధ్యాయంలో మనల్ని నీతిమంతుడిగా ఆయన చేయడానికి ఆయన మన ఎడల ఏమి చేశాడనేది ఇక్కడ ఒక మాట చదువుదాం. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడాలంటే, మనము నీతిమంతులుగా చేయబడాలంటే అనుదినము ఆయన రక్తం కిందకి రావాలి, అనుదినము ఆయన రక్తంలో కడగబడాలి, అనుదినము మనల్ని మనము పవిత్రపరచుకోవడానికి ఇష్టపడాలి. ప్రతి గుడారంలోనికి యాజకుడు వెళ్ళాలంటే వెళ్ళే ముందు బలిపీఠం ఉంటుంది, అక్కడ బలి అర్పించాలి, ఆ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షించాలి. కనుక యాజకుడు ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించాలంటే, అతి పరిశుద్ధ స్థలమున ప్రతి గుడారములకు వెళ్ళే ముందు గంగాళమైన నీరు ఉంటుంది కనుక దాన్ని వెళ్ళి ఆ నీటితో తమ కాలును తమ చేతులను కడుక్కొని పరిశుద్ధుడిగా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ముందుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది, దాని మీద 2 ఎదురెదురుగా ఉన్న దేవదూతలు కలిగిన కెరూబులు ఎదురెదురుగా ఉంటాయి దేవదూతలు. ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క మందసం మీద ప్రోక్షిస్తూ దాని చుట్టూ తిరిగి ప్రార్థన చేసేవాడుగా, ప్రజల పాపములు ఒప్పుకునేవాడుగా ఉన్నప్పుడు అతడు అపవిత్రుడైతే అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతాడు. అతడు చనిపోయినప్పుడు అతడు తిరుగుతున్నప్పుడు అతనికి ఉన్న అంగీకి ఉన్న గంటలు మ్రోగుతూ ఉంటాయి, అతను నడిచినప్పుడు కాళ్ళకు తగిలి. అయితే కొంతసేపు సాయంత్రం వరకు ఏ గంటలు వినబడలేదంటే, అతను లోపలికి వెళ్ళి బయటికి రాలేదంటే, ఆ యాజకుడు లేదా సేవకుడు లేదా పాస్టర్ గారు ఆ బ్రదరు అపవిత్రుడు అని, అతడు చనిపోయాడని సంగతి ఎరిగి పరిచారకులు ఆ సేవకు యాజకునికి ఉన్న ఆ ఒక తాడు నడుము కట్టి ఉంటుంది, ఆ తాడుని పట్టుకొని లోపలికి వెళ్లకుండా ఆ యాజకుడిని బయటికి లాగుతారు. ఎందుకంటే అతడు అపవిత్రుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అతడు చనిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన జీవితంలో నిత్యరాజ్యమైన పరలోకములో మనం ప్రవేశకులుగా ఉండాలి అంటే మనము అనుదినము శరీరమునకు కలిగిన అపవిత్రతను, శరీరము ఆత్మ కలిగిన అపవిత్రతను మనము అనుదినము ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడే మనము దేవుని భయముతో ఉంటాం, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటాము. మనము ఆయనకి ప్రియుడిగా, ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా ఉంటాము. నిత్యరాజ్యమైన ఆ మోక్షములో యుగ యుగములు ఆయనతో ఉండగలము. కనుక నీ జీవితంలో నీ శరీరం తగిలిన అపవిత్రతను, దావీదు తన శరీరం తగిలిన అపవిత్రతను ఒప్పుకున్నాడు. యోసేపు తన శరీరానికి అంటడానికి సిద్ధపడిన ఆ పొతిఫర భార్య నుంచి నా దేవుని దృష్టికి ఎంత ఘోరమైన పాపము చేయలేనని చెప్పి పారిపోతూ వచ్చాడు. తన శరీరాన్ని పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడు, దేవుని భయం కలిగి ఉన్నాడు. కనుక తన శరీరం తగిలిన మలినము నుండి విడిపించబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక యేసు ప్రభువారు దగ్గరికి
ఒక ఆ స్త్రీ వచ్చి ఆమె విస్తారమైన కన్నీటితో ఆయన పాదములకు కడుగుతూ ఉంది. ఆయన పాదములకు విస్తారమైన ముద్దులు పెడుతూ ఉంది. ఆయన చూసిన సీమోను తన ఇంటికి యేసుప్రభు తన శిష్యులని భోజనానికి ఆహ్వానించిన సీమోను అంటున్నాడు, ఈ స్త్రీ ఎవరితో, ఈమె ఎటువంటిదో ఎరుగుండి కూడా ఆమె వచ్చి ఆ రీతిగా ముద్దులు పెడుతుంటే, తన కన్నీటితో పాదములకు అడుగుతుంటే, ఆయన శరీరేచ్ఛుడై శరీర కోరికలు కలిగిన వాడై ఆమె ఇష్టపడి ఆ రీతిగా చేస్తుంటే ఆయన ఏమీ అనట్లేదని తన మనసులో అనుకున్నాడు. ప్రభు ఆయన్ని వెంటనే గద్దించాడు. సీమోను, నువ్వేమి తలస్తున్నావు అని చెప్పి ఆయనకు కథ చెప్పాడు. నేను ఇంటికి వచ్చాను, నా పాదములు నీళ్ళెవడదు కానీ ఆమె నా పాదములు కడిగింది. నేను ఇంటికి వచ్చాను, నా తలకు నూనె ఇవ్వలేదు కానీ ఆమె తన తల వెంట్రుకలతో నా పాదములు తుడుస్తూ వచ్చింది. నేను ఇంటికి వచ్చాను, నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె నా పాదములకు విస్తార ముద్దులు పెట్టింది. నేను ఇంటికి వచ్చాను, నువ్వు సీమోనివి, నువ్వు ఆ కుష్ఠరోగివి, నువ్వు చేసిన పాపానికి ఈ శిక్ష నేను అనుభవిస్తున్న ప్రభువా అని నువ్వు ఒప్పుకోలేదు కానీ ఆమె తను చేసిన పాపములన్నీ యథార్థముగా ఒప్పుకుంది కనుక ఆమె విస్తారమైన ఒప్పుకోలు, ఆమె విస్తారమైన పశ్చాత్తాపం, ఆమె విస్తారమైన కన్నీళ్ళు, ఆమె విస్తారమైన ముద్దులు, ఆమె విస్తారమైన తల వెంట్రుకలు ద్వారా నా పాదం తుడిచినట్లుగా ఆమె పాపములు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు, కనుక నీవు పాపం చేసావు అని సీమోను చెప్పలేదు కానీ నీ పాపములు కూడా నువ్వు కడుక్కో అన్నట్లుగా సీమోని హెచ్చరిక చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని సేవకులారా, ఆయన విశ్వాసులారా, అన్యజనులారా, నామకార్థ క్రైస్తవులారా, ఈ లోకంలో నువ్వు కన్ను మూస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓ కొరింథీ సంఘస్థులారా, నా ప్రియులారా, మీరు దేవుని భయంతోనూ ఈ వాగ్దానాన్ని మీరు అనుభవించి వాగ్దాన దేశమైన కనాన దేశము ఇశ్రాయేలులో అనుభవించినట్లుగా వాగ్దాన దేశమైన అనిత్యరాజ్య మోక్షంలో నువ్వు ప్రవేశకులుగా ఉండాలి అంటే అనిత్య ఆ వాగ్దానమైన దేశం ఆ పరలోకములో యుగయుగాలు నీ నుండే స్థలం మీరు ఉండాలని చెప్పినట్లుగా నువ్వు ఆయనతో యుగయుగాలు ఉండాలంటే ఈ వాగ్దానము కలిగిన నీవు దేవుని భయముతోను పరిశుద్ధితోను కనుక సంపూర్ణ చేసుకొనుసు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి నువ్వు ఆయన రక్తము ద్వారా పవిత్రము చేయబడాలి. కనుక నువ్వు ఆ రీతిగా పవిత్రము చేయబడడానికి నిన్ను నీవు అనుదినము ఆయన రక్తం కిందకి వచ్చినప్పుడే నీ ప్రతి పాపం కీర్తన 40:12 వచ్చిన మన పాపములు ఎన్నని చెప్తుందంటే, మన దోషాలు ఎన్నని బైబిల్ సెలవిస్తుందంటే మన తల వెంట్రుకి మించి ఉన్నాయి. నీ తల వెంట్రుకలు ఎన్నో నువ్వు ఎప్పుడైనా లెక్కేసావా? ఎప్పుడైనా లెక్కించావా అంటే లేదు. కనుక నేనే పాపం చేశాను, నేనే పాపం చేశాను అనొచ్చు. కానీ నువ్వు దావీదు ఒప్పున్నాడు, నా తల్లిని పాపములో గర్భం ధరించింది, నేను పాపములో పుట్టాను కానీ నేను పాపమే చేయుచున్నా. అందుకే దావీదు తన పాపమును యథార్థంగా ఒప్పుకున్నాడు. ఆ స్త్రీ తన పాపములను విస్తారమైన కన్నీరు ద్వారా, ముద్దుల ద్వారా, తల వెంట్రుకల ద్వారా, ఒప్పుకోల ద్వారా ఆమె క్షమాపణ కార్యం కోరింది. కనుక ఇక పాపము చేయకు అంటే ఇక ఎన్నడూ పాపము చేయనని చెప్పి తన శరీరం కలిగిన అపవిత్రతను, తన ఆత్మ కలిగిన ఆ మలినాన్ని నుండి యేసు రక్తం ద్వారా కడగబడి ఆమె ఆ దినం నుంచి కూడా ఆయన పరలోక రాజ్యానికి హక్కుదారురాలుగా ఆమె జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన వెంబడించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నా యొక్క జీవితంలో 20 సంవత్సరం వరకు కూడా లోకములో, పాపములో, పలు వ్యసనాలలో, రహస్య జీవితంలో బ్రతికిన నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 1997 సంవత్సరం ఆగస్టు 20న ధనవంతుడు లాజరు యొక్క కథ చెప్పినప్పుడు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సామెతలు 28:13 దేవుని వాక్యం ద్వారా నీ హృదయమును కఠినపరుచుకుంటే కీళ్లు పడతావని చెప్పినప్పుడు ఆ రోజు నా పాపములు ఒప్పుకున్నాను. కనుక లోకములో ఉన్న ఆ సినిమాలు, లోకములో ఉన్న హరిశ్చంద్ర పద్యాలు, లోకములో ఉన్న ఘంటసాల పాటలు, నా జీవితంలో ఉన్న నా శరీరానికి, నా ఆత్మ కలిగిన మలినమైన అనేకమైన పాపముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తంతో నన్ను కడిగాడు. కనుక నా పాపములను నేను అనుదినము కూడా ఆయన రక్తంలో కడగబడడానికి నన్ను నేను ఒప్పుకుంటూ
నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడిగా ఉండడానికి నన్ను నేను ప్రభువుకి అప్పగించుకుంటూ ఆత్మకు శరీరం కలిగిన మలినము నుండి విడిపించబడి దేవుని భయము కలిగి ఆ పరిశుద్ధ జీవితాన్ని కలిగి వాగ్దాన దేశమైన ఆ పరలోక దేశమునకు వెళ్ళడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటూ ప్రభువు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. కనుక నీ జీవితంలో కూడా కనుక ఇప్పుడు నేను రక్షించబడి 33 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభువు నన్ను కాపాడి నన్ను భద్రపరిచాడు. కనుక నిన్ను కాపాడి నిన్ను భద్రపరచాలంటే దావీదు వల్ల నీ పాపములు ఒప్పుకోవాలి. ఆ విస్తారమైన పాపం విషయం పశ్చాత్తపడిన స్త్రీ వల్ల నీ పాపములు ఒప్పుకోవాలి. ఆ యొక్క రాళ్ళతో కొట్టబడిన స్త్రీ యొక్క పాపం చేయని ఒప్పుకున్నట్లుగా నీ పాపములు ఒప్పుకోవాలి. ఓ కొరింథీ సంఘస్థలారా, ఈ వాగ్దాన ప్రియులారా, ఈ వాగ్దానము మనకును ఉన్నవి గనుక మనకి ఈ వాగ్దానం ఉన్న గనుక దేవుని భయముతోను పరిశుద్ధితోను సంపూర్ణ చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రము చేసుకొందుము. కనుక ఎవరు నిన్ను పవిత్రపరుస్తారంటే నిన్ను నీవే అనుదినము పవిత్రపరచుకోవడానికి, నీకు శరీరానికి తగిలిన కల్మషము నుండి నీ ఆత్మ కలిగిన ఆ యొక్క కల్మషము నుండి అనుదినము నిన్ను నీవే పరీక్షించుకోవాలి. మా యొక్క దేవుని యొక్క మందిరంలో రొట్టె ఇచ్చినప్పుడు, ద్రాక్షరసం ఇచ్చినప్పుడు, రొట్టె అంటే ఆయన శరీరము, ద్రాక్షరసం అంటే ఆయన రక్తము. కానీ కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రక్తమాంసం తిని త్రాగాలని సేవకులు చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక అప్పటికైనా నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తమాంసంలో నువ్వు సమీపించినట్లయితే, నిన్ను నీవు ఆయన రక్తం ద్వారా కడుక్కున్నట్లయితే ఆయన రాజ్యమునకు హక్కుదారుడిగా ఉంటావు. ఆరాధన చేసినప్పుడు 3 విధాలుగా ఆరాధన చేస్తారు. ఆత్మతోను, సత్యముతోను, యథార్థముగా హెబ్రోను సహవాసములో ఆరాధన చేస్తారు. ఆరాధన చేసే ముందు ఆరాధన వర్తమానం ఇచ్చినప్పుడు తన యొక్క తప్పిదముల విషయంలో ఒప్పుకొని, ప్రభా ఈ విషయంలో నేను తప్పాను, ఈ విషయంలో నీ గాయం చేశాను, ఈ విషయం దుఃఖపెట్టాను, నేను నిన్ను ఆరాధించడానికి నాలో ఎట్టి యోగ్యత లేదు, మరొక పర్యాయము దేవా నీ యొక్క ఎదుట నా అతిక్రమలను ఒప్పుకుంటున్నాను, నన్ను రక్తంలో కడుగు, నువ్వు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధపరచు అని ప్రతి ఒక్కరూ తమ యథార్థమైన జీవితాన్ని ప్రభుదారి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆరాధించేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా అని చెప్తూ ఇక్కడ లాస్ట్ను మనం గమనిస్తే మనలను పవిత్రులుగాను చేసుకొందుము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పవిత్రపరచడానికి ఆయన దినమంతా నీ చేతులు చాపుతున్నాడు. ఆయన దినమంతా నీ ఒప్పుకోల కోసం చూస్తున్నాడు. ఆయన దినమంతా నీ పశ్చాత్తాపం కొరకు చూస్తున్నాడు. ఆయన దినమంతా దావీదు నాతాను దగ్గరికి వచ్చి కథ చెప్పి అంతవరకు కూడా దావీదు తన పాపమును యథార్థంగా ఒప్పుకోలేదు. మనం కీర్తన 90 అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, కీర్తన 90లో 8వ వచనంలో ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. కీర్తన 90 8వ వచనంలో, మా దోషములను నీవు ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. గమనించారా? మా దోషములు, మన దోషాలు, మన అపవిత్రత, మన పాపము, మన మలినము అంతా కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖంలో కనబడినప్పుడు మన రహస్య పాపములన్నీ మనం ఒప్పుకొని నిజమైన ఒప్పుకోగలిగి నిజమైన పశ్చాత్తాప కలిగి విడిచిపెట్టి దేవుని భయముతోను పరిశుద్ధితోను ఆయన యొక్క మన శరీరమునకు తగిలిన ఆ కల్మషం నుండి మనం విడిపించబడడానికి, పవిత్రపరచడానికి, ఆత్మకు శరీరము కలిగిన ఆ మలినము నుండి విడిపించబడడానికి మనము ఏం చేస్తున్నాం? మనలను పవిత్రము చేసుకొందుము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఓ కొరింథీ సంఘస్థులారా, మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవాలి. పరిశుద్ధాత్మ 3 పనులు ఏంటంటే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ పాపమును ఒప్పించినప్పుడు నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దావీదుని క్షమించిన దేవుడు, ఆ పాపాత్మను క్షమించిన దేవుడు, ఆ రాళ్ళతో కొట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు, నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న చోటే నీ దోష, నీ అపవిత్రతను, నీ మలినమును
నీ ఆత్మకు శరీరం కలిగిన ప్రతి మలినము నుండి గొర్రె రక్తము నుంచి, మేకల రక్తము నుంచి, ఏ రక్తంతోనే పవిత్రపరచబడలేదు. కానీ యేసు రక్తం ద్వారానే నీ పాపములు పవిత్రపరచబడాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న చోటే యేసు ప్రభువా, నా శరీరమునకు నా ఆత్మ కలిగిన మలినము నుండి సేవకుడిగా, ఒక విశ్వాసగా నీవు నీ దోషం, నీ హృదయము నీ మీద, నీ యొక్క ఆత్మ, నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకముందే ఆయన ముఖములో నీ పాపములో ఆయన చూపించక మునిపే కనుక నీవు యేసేపు నేను ఇంత ఘోరమైన పాపం ఎరుదిగా చేయగలను తప్పించుకుని పారిపోయాడు. దావీదు చూసి రప్పించుకుని పాపము చేసి తిరిగి ఆ పాపమును తన భర్త మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు నోటి నుంచే తన పాపం ఒప్పించాడు. అలాగే ఒక అన్యుడు అయిన, నామకార్థుడు అయిన, క్రైస్తవుడు అయిన ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. సృష్టికర్త దేవుడు యేసు ప్రభువారే. ఆ రక్తం ద్వారా నీ పాపం కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఉన్న చోటనే నీ పాపం యథార్థం ఒప్పుకుంటే నరకం నుంచి విడుదలవుతావు, నిత్యరాజ్యం మోక్షం ఉంటావు. యుగయుగాలు నరకం ఉంటుంది ప్రభు నమ్మకపోతే, యుగయుగాలు ప్రభు నమ్మితే మోక్షం ఉంటుంది. నీ కొరకే సిలువలో తన ప్రాణం పెట్టి మరణించి మృత్యుంజడే తిరిగి లేచి ఆయన పరలోకములో ఉన్నాడు. నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధముగా ఉండాలి అనేదే ఆయన యొక్క ప్రేమ. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించు, నరకము నుంచి విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి యెహోవా ఈరే అనే ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. రైతులా